నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ డాన్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ మట్టి విగ్రహాలు ఈసారి డాన్ అన్న చేపించిండు. అన్న నమస్తే, రామ్ రామ్ అన్న. జై శ్రీరామ్ అన్న, బాగున్నారా? సో అన్న, లాస్ట్ టైం నేను 14 తారీఖు వచ్చినుండే, ఈ రోజు 31 తారీఖు. కేవలం 6 రోజులే ఉంది. అండ్ ఈ 17 రోజులలో కూడా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చిందన్న. సో చెప్పాలన్న, ఎట్లా నడిచింది సేల్స్? వినాయక చవితికి మా గణపతులన్నీ రెడీ అవుతున్నాయి, దాదాపుగా 90% రెడీ అయిపోయినాయి. ఓకే. సో ఈసారి మొత్తం ఉడక షోల్డ్ అవుట్ చేయడం జరిగింది. సూపర్ అన్న. ఒక 2 మాత్రమే గణేష్లు మిలిగాయి. ఓకే. దాదాపుగా నాకు ఈసారి ప్రత్యేకత ఏంటంటే పక్క రాష్ట్రాలే కాకుండా చెన్నై నుంచి కూడా రావడం జరిగింది. వావ్. ఓకే. ఈ చెన్నైకి వెళ్తుంది ఒక కాలేజ్ వాళ్ళు. నా వర్క్ మీద, నా పని మీద నమ్మకం పెట్టుకొని ఎంతో దూరం నుంచి వచ్చి మన యూట్యూబ్ చూసి ఇక్కడ ఆర్డర్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అదే విధంగా ఇది చిలకలూరిపేట, ఇక్కడ గణేష్, ఇక్కడ ఈ వినాయకుడు పద్మనాభం హోటల్, అక్కడ ఎంతో ప్రత్యేకత అనమాట హోటల్ వాళ్ళది. ఓకే. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చాలా ఇంట్రెస్ట్ ఈ గణేష్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో మన హైదరాబాద్ నుంచి చిలకలూరిపేటకి వెళ్తుంది. చిలకలూరిపేట మీరేనా అన్న వాళ్ళదే? రాలేదు. ఓకే. సో ఫస్ట్ టైం అన్న మీరు హైదరాబాద్ రావడం? ఫస్ట్ టైం అన్న, అంటే విగ్రహం తీసుకోవడానికి ఫస్ట్ టైం. ఓకే. వచ్చాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ప్రకృతిని కాపాడాలి. ఎస్ అన్న. సో జనాలకి ఏంటంటే ప్రకృతిని నచ్చదు, బిల్డప్ కావాలి. అవునన్నా. మనకి ప్రకృతితోనే పాటు మనకు కావాల్సిన అందం కూడా దొరుకుతుంది కాబట్టి మనం చాలా హ్యాపీ అన్న. ఓకే. సో అన్న, ఈ విగ్రహం వచ్చేసి మనకు స్వామివారు ఇక్కడ నమిలి పైన కూర్చొని ఉన్నారు. అవునన్న. సో ఇది మీరు యాజ్ పర్ స్కెచ్ అన్న? లేదన్న, మనం కొంచెం లేట్ అయ్యింది. మా గెస్సింగ్ కన్నా బెస్ట్ దొరికింది మనకి. ఆయన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్ తీసుకుంటామని కొంచెం లేట్ అయ్యాం మేము. సూపర్ అన్న. ఈ పంచాయత్ అంతా సెలక్షన్ మీద అన్ననే ఇచ్చిండా? అంతా అన్నయ్యన్నా, మనం చేసింది ఏమీ లేదన్న. ఓకే. కొంచెం 2-3 సార్లు రిక్వెస్ట్ చేసాం, మనకి ఎలా కావాలో అలా అన్న అయితే ఇచ్చినాడు. ఓకే. అసలు నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డబ్బుల గురించి ఆలోచించుకున్న ప్రకృతి అన్న కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్. అవునన్నా. మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుకోవాలి. చెప్పాలి డాన్ అన్న, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా. ఎందుకంటే మన ముంబై స్టైల్లో ఇంత అందంగా తయారు చేయడం జరిగింది. మట్టిలోనే 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి అందమైన విగ్రహాలు ఇక్కడ మా సెట్లో కొలువైనాయంటే మేము చాలా 6 నెలల నుంచి బాగా కష్టపడ్డాం. మా వర్కర్స్ కూడా బాగా కష్టపడి ఇంట్రెస్ట్ తీసుకొని తక్కువ అయినా సరే కానీ క్వాంటిటీ ఇవ్వాలి, మంచి క్లాత్ ఇవ్వాలి, మంచి ఫినిషింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది. ముంబైకి ఎలాంటి తీసిపోకుండా ముంబై స్టైల్లోనే మనం ఈ ఫేస్ కానీ కలర్స్ కానీ వాటర్ కలర్లోనే ఈ రకంగా చేయడం జరిగింది. అన్న, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మీ దగ్గర కలరింగ్ కూడా చాలా బాగుంది అన్న. కొంత అంటే అప్డేట్ అవుతున్నాం మేము, ఇయర్ జర అప్డేట్ అయ్యి మార్కెట్లో ఖచ్చితంగా ఉడక మట్టిలోనే ఒక అద్భుతాలను తయారు చేయాలి, మట్టిలో ఉడక ముంబై స్టైల్లో తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే ఎక్కడ ఉడక రాజీ పడకుండా క్లాత్ విషయం కానీ డెకరేషన్ విషయంలో కానీ ఎక్కడ ఉడక రాజీ పడకుండా చేయడం జరిగింది. ఇది శర్మ అని నాగోలు. ఓకే. ఏదన్నా ఈ విగ్రహం నాగోల్ శర్మ గారు ఈ విగ్రహం తీసుకెళ్తారు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి శివలింగం మన దగ్గరనే తీసుకున్నాడు, ఈ ఇయర్ మన దగ్గరనే తీసుకున్నాడు. ఓకే. ఫస్ట్ డెలివరీ ఎక్కడికి వెళ్ళిందన్న? జేఎన్టీ సైడ్ దగిడి సేట్ వెళ్ళాడు. సెకండ్ గణేష్ మన ఎల్బీ నగర్ హెల్త్ కాలనీ హైత్ నగర్ వైపు వెళ్ళిండు. ఓకే. ఓకే అన్న. సో ఈసారి ఎక్కడెక్కడ ఏ జిల్లాకి వెళ్తుందన్న మన విగ్రహాలు? మన అనంతపూర్ జిల్లా, తర్వాత తాడేపల్లి గూడెము, గుంటూరు డిస్టిక్, తెనాలి, విజయనగరము. అసలు ఇంత దూరం నుంచి మా దగ్గరికి రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేనా? ఈ విగ్రహం ఎక్కడ వెళ్తున్నా? బజరంగబలి విత్ బాల్ గణపతి. ఇది మన హైటెక్ సిటీ దగ్గరికి. ఇది పగిడి సార్ ప్రత్యేకంగా మేము ఒక పగిడి అతన్ని పిలిపించి ఖచ్చితంగా మా అందంగా కట్టియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పగిడి కట్టియడం జరిగింది. స్పెషల్ పగిడి అన్నమాట. అరుక్ అని చాలా మంచి క్యాండిడేట్, ఆయన మంచి పగిడి కడతాడు. ఓకే. సుమారు డాన్ బై మన దగ్గర ఎన్ని విగ్రహాలు చేశారు మీరు? సరే, దాదాపుగా 100 విగ్రహాలు చేశాము. ఓకే. ఇది తెనాలి వెళ్తుంది. వావ్, చాలా బాగుంది. అద్భుతమైనటువంటి గణేష్ మా సెట్ లో అని ఒక విధంగా చెప్పాలంటే సేమ్ పిఓపి లెక్కనే అనిపిస్తుంది అన్న. ఇది పిఓపి అని అనుకుంటారు అందరు బయటికి తీసుకెళ్తే, కానీ ఇది ప్యూర్ మట్టి గణేష్, ఈకో ఫ్రెండ్లీ గణేష్. యాజ్ పర్ స్కెచ్ లోనే చాలా చేయడం జరిగింది. ఓకే. నరసింహస్వామి ఎక్కడ వెళ్తుందన్న? జడ్చర్ల వెళ్తుంది. ఎట్లయితే మనకు లక్ష్మీదేవిని తొడపైన నరసింహస్వామి కూర్చోబెట్టుకుంటాడో ఎగ్జాక్ట్లీ అట్లనే మనకైతే మన బాల వినాయకుని కూర్చోబెట్టుకుంటున్నాడు. బ్యూటిఫుల్. మా సెట్ లో ప్రత్యేకత ఏంటంటే ఆక్సిజన్ గణేసి ఇదంతా రియల్ హుడ్ తో సెట్ చేయడం జరిగింది. ఓకే. సూపర్. చాలా
ఫైన్ ఫినిషింగ్ కూడా చేయడం జరిగింది, ఇంకా ఫినిషింగ్ కూడా వస్తుంది. యా సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నాగ్పూర్ లో చాలా ట్రెండ్ అయిన ఉండే లాస్ట్ ఇయర్. ఒకరిని చూసి ఇంకొకరు కూడా మా ఫ్రెండ్ చైతన్య అనే క్యాండిడేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే కంప్లీట్ వర్క్ ఎప్పుడు అయిపోతుంది? చాలా నా మీద నమ్మకం పెట్టారు. ఓకే వాళ్ళకు కూడా ఇది అద్భుతంగానే తయారు చేయడం జరిగింది. ఓకే సో వర్క్ ఎప్పటి వరకు అయిపోతుందన్నా? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్. డెలివరీ ఎవరికి ముందు అంటుంటే వాళ్ళ బొమ్మలు రెడీ చేసి పంపిస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చెప్పాలన్నా దగుడు సెట్ ఇది మన ఉప్పల్ ఒక అపార్ట్మెంట్కి వెళ్తుంది, ఒక కాలనీకి వెళ్తుంది. ఆ సార్ వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి మన దగ్గర బొమ్మ చేయించుకోవడం జరిగింది. ఓకే సో రామ్లాలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రామ్లాల్ ఎలా ఉందో అలా కలర్ వాడాలి, అంత వెనుక కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అట్లే తీయాలనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు శివ పార్వతి అండ్ బాల గణపతి. ఇది తుర్కపల్లి అని మన భువనగిరి దగ్గర. యా ఇక వాళ్ళు తీసుకెళ్ళి ఒక చిన్న విలేజ్ కి మట్టి బొమ్మ పెట్టాలని తీసుకెళ్ళిండ్రు. ఓకే ఇదన్నా ఈ విగ్రహము శివుడు. ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్ వెళ్తుంది. నాగర్ కర్నూల్ డిస్టిక్ కి ఆచారి ఆయన వచ్చి ఇక్కడ తీసుకెళ్ళి. ఇక్కడ బొజ్జ గణపయ్య ఇది మనకు మొత్తం ఖైరతాబాద్ స్టైల్లో ఒకటి పెద్దగా చేయడం జరిగింది 12 feet లో. సూపర్ బాల్ గణేష్. యా హైదరాబాద్ లో ఎక్కడైనా బాల్ గణేష్ ఉంటాడు కానీ ఈ రేంజ్ బాల్ గణేష్ అయితే ఎక్కడ లేడు. ఇంత పెద్ద బాల్ గణేష్ లేదు. బొజ్జ మట్టిలో, ఇది మట్టి టోటల్ మట్టిలో ఇంత అద్భుతంగా బాల్ గణేష్ చేయడం జరిగింది. అందరు బాల్ గణేష్ చేసిన ఫేస్ మొత్తం అంత అనిపించలేదు మేము యూట్యూబ్ లో చూస్తే, కానీ మాదే కొంచెం ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది. అన్న ఈ వినాయకుని గురించి చెప్పండి అన్న. ఇది పోచంపల్లి సూర్య యూత్ వాళ్ళు తీసుకెళ్తుండ్రు. ఓకే వాళ్ళు 10 ఏళ్ల నుంచి మట్టి విగ్రహం పెట్టిన, కానీ వాళ్ళకి అనుకున్న స్థాయిలో వాళ్ళ ఆర్గనైజేషన్ తగ్గ గణేష్ ఈ రోజు దొరికిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ పైన శివుడు, ఇది ఉడక ఒక కాలనీ వెళ్తుంది బండ్లగూడ సైడ్. ఓకే ఇక్కడ బజరంగ్ బలి. ఇది ఉడక వేరే మన పక్క డిస్టిక్ వెళ్తుంది అనమాట, రంగారెడ్డి డిస్టిక్ కి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు. ఇదన్నా ఈ విగ్రహం ఎక్కడ వెళ్తుంది? ఇంకా చాలా ప్లేస్కి వెళ్తున్నాయి. మొత్తం మీద అయితే దాదాపుగా 100% సేల్ అయిపోయింది. ఓకే ఒక పండుగ 25 రోజుల ముందే మనం షోల్డ్ అవుట్ బోర్డు పెట్టడం జరిగింది. సూపర్ అన్న. సో ఫస్ట్ టైం అన్న ఇట్లా మీకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం? నీ యొక్క ప్రయత్నము, మన యొక్క ప్రయత్నం 4 సంవత్సరాలు కంటిన్యూ చేయడం వల్ల పబ్లిక్ కి మనం చేరువైనాము. మన లక్ష్మీ మట్టి గణేష్ అనేటువంటిది దాదాపు ఒక 10-15 లక్షల మంది నోటెడ్ అవడం నాకు చాలా సంతోషకరం. ఇంకొక బ్రాండ్ అయిపోయింది అన్న, ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. లక్ష్మీ మట్టి గణేష్ డాన్ కళాకార్ అంటే ఒక బ్రాండ్ అంటే మనం 16 మట్టిలోనే ఈ స్థాయిలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు నమ్మిండ్రు నన్ను. కాబట్టి చాలా దూరం నుంచి వచ్చారు. దాదాపుగా ఒక 500 కార్లు మన సెట్ దగ్గరికి వచ్చి ఆర్డర్లు అడగడం జరిగింది. 100 ఆర్డర్ల పైన మన రివర్స్ పంపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్వామి వారికి పంచాయతీ కడుతున్నారు అనమాట భయ్యా. సో భయ్యా నమస్తే, कैसे हो? इस बार कैसे लग रहा है आपको? बहुत अच्छी लग रहा है. अभी ये साल तो पूरा बॉम्बे मॉडल है. यस तो नेक्स्ट साल और भी लोग दूसरा टाइप से आएगा. बहुत अच्छा है भाई, आपका काम बहुत अच्छा है. బాలో సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్వామి వారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు త్రిశూలం అన్నమాట. అండ్ ఇక్కడ కృష్ణుని రూపంలోనా ఈ విగ్రహం లోపల ఇది మన గురంగూడ సైడ్ వెళ్తుంది. గురంగూడ వాళ్ళు. ఇది ప్యూర్ మట్టి అనమాట, ఎక్కడ క్లాత్ వాడము, ఓన్లీ మొత్తం ప్యూర్ మట్టితోనే చేసినాం. పంచవుడక మట్టితోనే చేయడం జరిగింది. సో ఈసారి మనకు స్వామి వారికి కలరింగ్ వనపర్తి ఉడికి వెళ్తుంది. ఉమ్మడి మామనార్ జిల్లా వనపర్తి ఉడికి వెళ్తుంది. వనపర్తికి ఒక 3-4 గణేషులు వెళ్ళడం జరిగింది. ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? సరూర్ నగర్ మన మిత్రుడు తీసుకెళ్లడం జరిగింది. సూపర్, చాలా బాగుందన్న. అండ్ ఫస్ట్ టైం అన్న ఇట్లాంటి క్లాత్ వాడడం మీరు, పులి చర్మం. మనం క్లాత్ విషయంలో ఎక్కడ కూడా కంపేర్ కాలేదు. మంచి క్లాత్ ముంబై నుంచి తెప్పియడం జరిగింది. ఓకే మంచి క్లాత్ మెయింటెనెన్స్ చేయడం జరిగింది. ఓకే సో ఫేసెస్ అయితే చాలా బాగున్నాయి అన్న, ముంబై స్టైల్ చేయడం జరిగింది. ఫేస్ మొత్తం కూడా ఫేస్ ప్రతి ఇయర్ కూడా కొత్త రకంగా చేంజ్ చేస్తాం. మాకు కూడా ఒక పట్టు దొరికింది మట్టిలో ఏ రేంజ్ లో చేయాలనేది. ఓకే కానీ మీరైతే ఒక ట్రెండ్ సెట్ చేసిరన్న. మామూలుగా మట్టి విగ్రహాలు కోల్కతా కాన్సెప్ట్ లో కొంచెం ఏంటంటే సన్నగా ఉంటాయి అనమాట. బట్ మీరు ఒక పెద్ద బొజ్జ పెట్టి మంచి కలర్ ఇచ్చి మల్టిపుల్ ప్యాటర్న్స్ లా చేసి, అండ్ క్లాతింగ్ కూడా చాలా బాగుంది అన్న. స్పెషల్ క్లాత్ వాడుతున్నారు, పగడి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇంకా నెక్స్ట్ లైన్ కి వెళ్దాం ఫ్రెండ్స్. సో టైమింగ్స్ ఎట్లానే ఇక్కడ ఇప్పుడు డెలివరీస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు నడుస్తున్నాయి ఇక్కడ? అన్న డెలివరీ మార్నింగ్ 9 to నైట్ 10 వరకు నడుస్తుంది. ఓకే అండ్ చిన్న విగ్రహాలు ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా ఇప్పుడు కూడా? ఇప్పుడు మొత్తం దాదాపుగా షోల్డ్ అవుటే 95-98% షోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే చిన్న విగ్రహాలు ఒక తక్కువ అంతే. సూపర్. అది కూడా ఈ కస్టమర్లు వీళ్ళు పెద్ద విగ్రహాలు తీసుకుపోయే వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే అన్న. ఈ విధంగా చాలా డిఫరెంట్ చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామిని కూడా అద్భుతంగా చేయడం జరిగింది. ఇదేమో ఎల్బీ నగర్ మిత్రులు లాస్ట్ ఇయర్ కస్టమర్లు, వాళ్ళు కూడా మంచి
పగిడి కట్టియండి అన్న అంటే ఇక్కడ మంచిగా పగిడి కట్టించి ఇవ్వడం జరిగింది. మామూలుగా అన్న ఇట్లాంటి పగిడి సోలాపూర్ వినాయకులకు ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఒక అన్న కార్పొరేటర్ బోడుపల్లి కార్పొరేటర్ అన్నని అడిగిన, రిక్వెస్ట్ చేస్తే అన్న ఉండి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక గణేష్ని బుక్ చేసుకున్నాడు. ఓకే, అయితే నాకు తెలిసిన మిత్రుడే ఉన్నాడు అని చెప్పి పిలిపిస్తే ఓకే, ఆయన ద్వారా నేను పగిడీలు కట్టియడం జరిగింది. ఓకే, అన్నగారికి కూడా థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన బాల గణపతి అండ్ ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నాడు. వెనకాల మనకు ప్రభావాలు కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కడికి వెళ్తుందన్న విగ్రహం? సికింద్రాబాద్ సికింద్రాబాద్ స్పెషల్ విగ్రహం అనమాట. స్పెషల్ విగ్రహం ఇది ప్రత్యేకత. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, పంచవర్క్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. రామ్ లల్లా వన్ ఆఫ్ ది ఫస్ట్ విగ్రహం మన శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ డాన్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్ షాప్ లో. చాలా పెద్ద విగ్రహం, సుమారు మనకు ఒక 12 feet హైట్ ఉంటది. ఇక్కడ స్వామి వచ్చేసి రథం పైన కూర్చొని సైడ్ వెళ్ళింది, ఆంధ్ర వెళ్ళింది. ఓకే, ఇది స్పెషల్ కలర్ అన్న ఇక్కడ? ఇక్కడ కృష్ణుడు అనమాట ఇది. ఓకే, రాధాకృష్ణుడు స్పెషల్ కలర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా స్వామి వచ్చేసి మనకు శివుని రూపంలో చూసుకోవచ్చు. సో మీ దగ్గర కలరింగ్ కూడా బాడీ కలర్స్ కూడా మార్చిర్రు అన్న? అంటే మొత్తం ఉడక మనం అందరూ పిఓపి మంచిగా ఉంటుంది, పిఓపి మంచిగా, పిఓపి కాదు ఇప్పుడు మట్టిల్ని ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది ఉడక సమాజానికి తెలియాలి. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఉడక ఎంతో దూరం ఉడికి వెళ్తున్నాయి, చెన్నై, ఆంధ్ర అంత సైడ్ వెళ్తున్నాయి. నాకు తెలిసినంత వరకు విగ్రహం JNTU లేదంటే BHL సైడ్ వెళ్తుంది, కరెక్టేనా? అవునండి, JNTU వాళ్ళు ఇది ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ముంబైలో వేసిండ్రు ఇలాంటి గణపతి కావాలంటే సేమ్ అలాంటి గణపతి చేయడం జరిగింది. చాలా బాగుంది. హాయ్ హాయ్ అందరికి నమస్తే, జై శ్రీ గణేష. జై శ్రీ గట్టిగా చెప్పాలి గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ విగ్రహం. మనకైతే సరూర్ నగర్ కుమ్మర్ బస్సుకి వెళ్తుంది. స్వామివారు వచ్చేసి మనకు పడవ పైన కూర్చున్నాడు, బోట్ అంటే నావ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే మూషక్ మహారాజ్ వాళ్ళైతే నడిపిస్తారు అనమాట. ఎల్లో కలర్ పంచ చాలా బాగుంది. అండ్ పగడి అయితే కట్టాలి. భయ్యా వాళ్ళ వినాయకుడు. జబల గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బాల గణపతి ఎక్కడికి వెళ్తుందన్న? బండ్లగూడ వెళ్తుంది. బండ్లగూడ మా అన్న చరణ్ రెడ్డి గారు వాళ్ళ మిత్రులను పంపించిండు. ఓకే, సో ఆయన ద్వారా ఇది బుక్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ స్వామివారు చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే గోల్డ్ బార్డర్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. స్వామివారికి ఆభరణాలు. సికింద్రాబాద్ చాలా అద్భుతమైనటువంటి వీళ్ళంతా నాకు కాన్సెప్ట్ గణేష్లను చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఐడియాస్ వాళ్ళ ఫోటో ఈ రకంగా ఇస్తే ఓకే అన్న మేము ఈ రకంగా చేయడం జరిగింది. సూపర్ చాలా బాగుంది. ఫోటో ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదో ఈ ఫోటోని ఆ ఫోటోని కంపారిజన్ చేయండి. ఎగ్జాక్ట్లీ అన్న, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మేము గణేష్ని చేయడం జరిగింది. సూపర్ అన్న, సూపర్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వన్స్ అగైన్ శివుని రూపంలో నా దగ్గర ఈసారి శివుని రూపంలో సుమారు ఒక 7-8 విగ్రహాలు అయితే ఉన్నాయి. 100% ప్రతి సంవత్సరం మాకు శివుడే దిక్కు, ఆయన నమ్ముకుని మేము ఇంత పెద్ద పని చేస్తాము. సో కాబట్టి మా సెట్ లో ప్రత్యేకంగా శివుళ్ళు ఉంటారు, అద్భుతంగా ఉంటారు. అన్న చెప్పాలన్నా ఇక్కడ మోదక్ పట్టుకున్న వినాయకుడు ఎంత ఉంటుంది హైట్? ఇది ఒక 6 feet ఉంటుంది. 6 feet సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏ విధంగా ఫోటో ఇచ్చారు ఓకే ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ చేయడం జరిగింది. అంటే ఇది అసాధ్యమైనటువంటి పని, చాలా బాగుంది. కానీ మా మిత్రుడు కళాకారు ఇంత అద్భుతంగా చేయడం జరిగింది. అన్న ఈ ఐస్ వర్క్ కూడా వీలే చేస్తున్నారా? వీలే చేస్తారన్న. ఓకే, సో డౌన్ పై చిన్న విగ్రహాల గురించి చెప్పాలి. దాదాపుగా చిన్న విగ్రహాలు నేను ఏదో 2 బండ్లు అమ్ముకుందాం అనుకున్నాను. దాదాపుగా ఒక 8 బండ్ల ఆసరా అమ్మడం, కంటైనర్లు అమ్మడం జరిగింది. గ్రేట్ అంటే మనం అనుకున్న దానికన్నా చాలా సర్వీస్ చేయడం జరిగింది ఈసారి. అన్ని కూడా బుక్ అయిపోయినాయి, దాదాపుగా మట్టి విగ్రహాలలో బుక్ అయిపోయినాయి. అపార్ట్మెంట్ నుంచి సార్ వాళ్ళు చాలా మంది వచ్చి మా సెడ్లోనే లాస్ట్ ఇయర్ కస్టమర్స్, ఈ ఇయర్ కొత్త కస్టమర్స్ వచ్చి వల్ల బుక్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టి కూడా మేము కలర్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఇట్లా తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చాలా విగ్రహాలు, ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. డెలివరీ టైంలో ఈ పెద్ద వినాయకులు తీసుకే వాళ్ళు చిన్న వినాయకులని ఇల్లులో పెట్టుకోవడానికి తోటి గణపతిలో ఉన్నాయి. అన్న దీంట్లో మాక్సిమం హైట్ ఎంత అన్న? ఇక్కడ సింగిల్ పీస్ డై గణపతి 6 feet ఉంటుంది అన్న. 6 feet అది కలర్ వేసినది అక్కడ ఉంటుంది. సేమ్ 6 feet ఇక్కడ చూసుకోవచ్చు మనకి అది గోల్డ్ ఫినిషింగ్. బాగా నమస్తే. ఈ విధంగా వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు మాకు ఏదైతే కావాలి అని అనుకుంటే మేము ఆ విధంగా చేసి ఇవ్వడం జరిగింది. చాలా బాగుందన్న. ఈ విధంగా వదిన తర్వాత 2 అమ్మాయిలను పెట్టుకోవడం జరిగింది పని చేయడానికి. ఈ విధంగా మా సెట్ లో ఇట్లా వినాయకులు, ఈ చిన్న వినాయకులు అయినాక ఈ డై వినాయకులు తెచ్చి ఇట్లా ప్లేస్ చేయడం చాలా బాగున్నాయి అన్న. అవైలబుల్ ఉన్నాయి రీటైల్ లో? హోటల్ ఇక్కడ మన చిలకలూరుపేట వాళ్ళు కూడా బుక్ చేసుకొని తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే డౌన్ బై గత 4 ఏళ్ల నుంచి మనకు పరిచయం ఉన్నది. సో 2024 అయితే ది బెస్ట్ అనిపిస్తుంది నాకు. మీ అవుట్పుట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. కలరింగ్, అవుట్పుట్, క్లాదింగ్ వర్క్ అండ్ మోడల్స్. సో మీరు మన హిందూ బ్రదర్స్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. నేను ఇంత పెద్దగా మట్టిలోనే ఇంత పెద్దగా తయారు చేయడానికి కారణం
మీ నా మీద పెట్టుకున్న మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను 5 నెలల నుంచి జనవరి ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు కష్టపడితేనే ఇంత అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. సో నేను నా మీద నమ్మకం పెట్టుకుని ఎంతో దూరం నుంచి వచ్చిన కస్టమర్లకు కూడా ఈ 2024 వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి కాన్సెప్ట్తో నేను అందించడానికి ముందుంటా. ఎవరైనా సరే లాస్ట్ మూమెంట్లో కస్టమైజ్ చేయడానికి రావద్దండి. జూన్లోనే మనకు లాంగ్ పీరియడ్ జస్ట్ ఐడియా ఇస్తే చాలు, ఇక్కడ మీ గణపతి అనేది మేము తయారు చేస్తాము. సో చాలామంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళంత వారికి కూడా క్షమించండి. నెక్స్ట్ ఇయర్కి మీరు ముందే వచ్చి ప్లాన్ చేసుకోండి. నేను ఈ షార్టేజ్గా 100నే చేయగలుగుతున్నా. మీరు ఇంకా ధైర్యం చేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటే నేను ఇంకా పెద్దగా చాలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, అందరికీ మంచి జరగాలి. 2024 మట్టి గణపతిని పూజించండి. మహాగణపతి మట్టి గణపతి. సో థ్యాంక్స్ అలాట్ డాన్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే మన పండుగకి కేవలం 6 రోజులు ఉంది, ఈ రోజు వదిలేస్తే. సో మేబీ నేను మళ్ళీ పండుగ తర్వాత మిమ్మల్ని కలుస్తా. థ్యాంక్స్ అలాట్ అన్న. అందరూ ఒకసారి చెప్పాలి గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. థ్యాంక్ యూ డాన్ బాయ్.